నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో ఘనంగా స్వర్గీయ భారత తొలి ప్రధాని జయంతి వేడుకలు ఇందిరాగాంధీకి ఘన నివాళులు అర్పించిన వయోవృద్ధులను మనోవేదనకు గురి చేస్తున్న స్వర్గీయ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. పేదరిక నిర్మూలనకు ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని ఆయన చెప్పారు. భారత మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నుడా చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా పులాంగ్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలో దేశంలో అనేక మార్పులు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి బాట పట్టించాలని అన్నారు. ఆమె తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతోనే ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా బ్యాంకులను జాతీయం చేశారని, హరిత విప్లవంతో రైతులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. స్వర్గీయ ప్రధాని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా గరీబీ హఠావో నినాదంతో పేదరికం నిర్మూలనకు కృషి చేశారని కొనియాడారు. 20 సూత్రాల పథకం తీసుకువచ్చి పేదరికం నిర్మూలన దిశగా అడుగులు వేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, సకినాల శివకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రమోద్, శోభన్, అవిన్, మీనా, స్వప్న, రూపేష్, ముషు పటేల్ తదితరులు పాల్గొన్నారు. పువ్వు పుట్టగానే పరిమి అందించినట్టు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె 14 ఏళ్ల వయసులోనే వానరసేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో ఎదురొడ్డి నిలిచేలా ఆ వానరసేనను మొట్టమొదటగా అలహాబాద్లో 1930లో ఒక పెద్ద బహిరంగ సభ, సుమారు 15,000 మందితో బహిరంగ సభను ఏర్పాటు చేసి దాంట్లో బ్రిటిష్ వారితో ఎలా పోరాడాలి, ఎలా మన స్వాతంత్రం సిద్ధించుకోవాలని ఆమె ప్రబోధించి వానరసేనను పటిష్టపరుస్తూ సుమారు 60,000 మంది కార్యకర్తలను, వానరసేన వ్యక్తులను తయారు చేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్రం కోసము ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్న వ్యక్తి. అటువంటి నాయకురాలు ఈరోజు మన మధ్య లేరు. అలాగే ఆమె భారతదేశ ప్రధానిగా ఉన్న కాలంలో బ్యాంకులను సరళీకృతం చేస్తూ సామాన్య ప్రజలకు కూడా బ్యాంకు రుణాలు పొందేలా, అలాగే బ్యాంకు
ద్వారా రైతులకు వారు పంట వేసే దానికి పెట్టుబడి కోసం డబ్బులను కూడా బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిపిన జిల్లాలో పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలని సమైక్య ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు మహిళా సమైక్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీసీలో పాల్గొన్న సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎలాంటి విమర్శలు పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా సమైక్య ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒకరు చొప్పున స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తున్నామని అన్నారు. నిర్ణీత గడువులోపు చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు మహిళల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. వయోవృద్ధులు మన సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలని, వారి అనుభవం, జ్ఞానం యువతకు దారి చూపే వెలుగు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇటీవల కుటుంబ వ్యవస్థలో మార్పులతో అనేక మంది పెద్దలు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కలుసుకొని వారి ఆరోగ్య విషయాలను ఆరా తీశారు. వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, కౌన్సిలింగ్ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలోని ప్రతి వయోవృద్ధుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. వయోవృద్ధులు నేటి తరానికి దిక్సూచి అని, వారిని గౌరవించడం మానవత్వానికి ప్రతీక అని చెప్పారు. ఇటీవల కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అనేక మంది వృద్ధులు ఒంటరితనాన్ని ఎదుర్కొంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వయోజనుల కోసం అమలు చేస్తున్న ఎల్డర్ లైన్ 14567 ఆరోగ్య శిబిరాలు, సీనియర్ సిటిజన్స్ హోమ్స్, డే కేర్ సెంటర్స్ వంటి పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. పెద్దలకు ప్రభుత్వ సేవలతో పాటు కుటుంబ ప్రేమ అత్యంత ముఖ్యమైనదని అన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సమాజం, కుటుంబం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కెరోలిన్, డీసీపీ బస్వారెడ్డి, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధి రామ్మోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు అంజయ్య, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుండి రాజేశ్వర్, జిల్లా రక్షణ శిశు సంక్షేమ విభాగం నుండి డాక్టర్ రవితేజ, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రసూల్బీ, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి దారం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ పర్టికులర్ డేసే కాకుండా అప్పుడప్పుడు సెమినార్స్ లేకుంటే గెట్ టుగెదర్ దగ్గర నిర్వహిస్తే వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం ఏర్పడుతుంది. దానికి కావాల్సిన ఏదైనా అవసరం అనుకుంటే నా వంతు నేను సహకారం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇంకా సీనియర్ సిటిజన్లకు ఏంటిదంటే ఇవాళ రేపు చాలామంది హెల్త్ కేర్ తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత వాకింగ్ కానీ యోగా కానీ మనం దానికి మంచి సమయం కేటాయిస్తున్నాం. ఈరోజు కూడా కొందరిని చూస్తే వయసు 68-70 అంటారు, చూస్తే మాత్రం 60 సంవత్సరాలు లోపు ఉన్నట్టు కనిపిస్తారు. అంటే హెల్త్ కేర్ చాలామంది తీసుకుంటా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వస్తే మనకు వచ్చేది హెల్త్ ఇష్యూస్ సీనియర్లకు ఏదైనా మేజర్ ఉంటే
నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాలని మేము సూచిస్తా ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్ ఎందుకంటే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఈ రోజులలో మనం చూస్తా ఉన్నాం. మేజర్ డిసీజెస్ ఒకప్పుడు ఏముండే హార్ట్ అటాక్ తప్ప మనం పెద్దగా వినకపోతుంది మన ఒక 30 సంవత్సరాల క్రితం, 20-30 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజులలో బ్రెయిన్ క్లాటింగ్, లంగ్స్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్లు ఇటువంటివి వస్తూ ఉన్నాయి. ఇటువంటి మేజర్ డిసీజెస్ ఉంటే నిమ్స్ హాస్పిటల్ వెళ్తే వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఎస్టిమేషన్ వేసిస్తే ఎమ్మెల్యే ఎక్కడ ఏ ఎమ్మెల్యే అయినా కానీ సిఫారసు చేస్తే ఒక 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ కంటే 5 లక్షల రూపాయల బెనిఫిట్ అక్కడ లభిస్తుంది. అంటే ప్రైవేట్ వాళ్ళకి, అంటే గవర్నమెంట్ వాళ్ళకైతే కొన్ని డిపార్ట్మెంట్లకు దే విల్ హెల్ప్, వాళ్ళ ఫండ్ ఉంటుంది ఇక్కడ అక్కడ. అటువంటి మీరు సౌకర్యాలు తీసుకురావాల్సిందిగా నేను కోరుతాను. తెలంగాణ ప్రజల గొంతుక, ప్రజా కవి, స్వర్గీయ అందశ్రీ అకాల మరణం తీరని లోటని సంస్కార భారతీ ప్రతినిధి గంట్యాల ప్రసాద్, కవి విపి చందన్రావు అన్నారు. ఆయన రచనలు ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోతాయని వారు కొనియాడారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం రాత్రి సంస్కార భారతి ఆధ్వర్యంలో స్వర్గీయ కవి, రచయిత డాక్టర్ అందశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి ప్రతినిధులు, ఇందూరు కవులు, రచయితలు అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అందశ్రీ తన రచనల ద్వారా ఊపిరి పోశారని ఈ సందర్భంగా వక్తలు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి ప్రతినిధులు గంట్యాల ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కవులు విపి చందన్రావు, గణపతి అశోక్ శర్మ, కంకణాల రాజేశ్వర్, శారదా హన్మాళ్లు, కాసర్ల నరేష్ రావు, శిల్పలింగం, జనగామ చంద్రశేఖర్ శర్మ, రఘు, మాధురి, వరలక్ష్మి, జయప్రద, బెజుగం శ్రీకాంత్, జాగృతి తదితరులు పాల్గొన్నారు. అనేక సాహిత్య సభల్లో కాసర్ల నరేశ్వరరావు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఒక సబ్జెక్టుగా తీసుకుని చెప్తున్నాను. ఆయన ఏ సభలో మాట్లాడినా కూడా నాకు ఆయనకు పరిచయం ఉన్నప్పటికీ కూడా నాకు ఆయన పాల్గొన్న ప్రతి సభ నాకు కొత్త సభగానే భావిస్తాను. ఇది మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి దాశరథి గారు చెప్పిన మాట. నేను కాసర్లలో చెప్పడం కాదు, దాశరథి గారు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పారనమాట. ఏ నారాయణ రెడ్డి ఆయన పెడతాన్ని లైట్లు ఆయన మీద వేస్తారు, వీడియో మిత్రులు వస్తే ఆయన దిగి కెమెరా పెడతారు. నేను ఒక దాశరథిని, ఆస్థాన కవిని, నేను ఇక్కడ చచ్చాను కదా, నా గురించి నన్ను పట్టించుకోనున్నాడు అంటూ అక్కడ ఆకర్షణ ఉన్నది. ఆ ఆకర్షణ నారాయణ రెడ్డి గారిలో ఉంది, నరేష్ గారిలో ఉంది, అందశ్రీ గారిలో. నేనేమంటున్నానంటే ఒక మిత్రుడు గంట్యాల ప్రసాద్ గారిని తీసుకుందాం. ఆయన మాండలిక కవిత్వం రాస్తారు. గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తెలిపారు. మెహందీ పోటీలో ఉత్సాహాన్ని కనబరిచిన మహిళలు, యువతులను ఆయన అభినందించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్థానిక మహిళలకు, విద్యార్థినులకు మెహందీ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు అపర్ణ, ఎం మంజులారెడ్డి, జి పద్మజారెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ముందుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం మహిళలు, యువతులు ఉత్సాహంగా వివిధ ఆకృతుల్లో మెహందీ అలంకరించారు. ఈ పోటీలను పరిశీలించిన అంతిరెడ్డి రాజారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పోటీలో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం, లైబ్రేరియన్ నరేష్ రెడ్డి పాల్గొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా నవంబర్ 14 నుంచి 20 దాకా ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ నిజామాబాద్లో వివిధ రకాల పోటీలను విద్యార్థులకి నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా వ్యాసరచన, ఉపన్యాస, పాటల పోటీలు నిర్వహించడం జరిగింది నిన్నటి వరకు. ఇవాళ స్కూల్ లెవెల్లో మరియు మహిళలకి, అందరికీ, అన్ని రకాల ఏజ్ వాళ్ళకి కూడా మెహందీ కాంపిటీషన్ ప్రజెంట్ జరుగుతూ ఉంది. అంతిరెడ్డి రాజిరెడ్డి వాళ్ళ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతున్నది. రేపు ముగింపు వారోత్సవాలు న్యూ అంబేద్కర్ భవన్లో ఉంది. అందులో 2 గంటలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్.
నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. గత సంవత్సర కాలంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి పెరిగిపోవటమే ఈ తనిఖీలకు కారణమని తెలిసింది. నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలకం. అయితే నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులపై కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇండ్లు, ఇతర వ్యాపార సముదాయాల నిర్మాణాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోగా అసంబద్ధమైన మెలికలు పెడుతూ అనుమతులు నిరాకరిస్తున్నారు. లంచం ఇవ్వకపోతే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటం లేదని గత కొంతకాలంగా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనవసరమైన సాకులు చూపుతూ షార్ట్ ఫాల్ పేరుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేగాక కొంతమంది నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు మామూళ్లు తీసుకుని చూసి చూడనట్లు ఉంటారని ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ సమయంలో సైతం భారీ ఎత్తున డబ్బులు తీసుకుంటున్నారని సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై కన్నేసిన ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేయటం గమనార్హం. అయితే దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు ఇటీవల కొంతకాలంగా అవినీతి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అవినీతికి పాల్పడుతున్న అధికారుల్లో కలవరం మొదలైంది. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ నెల 14న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. అలాగే ఈ నెల 18న కూడా విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో సోదాలు నిర్వహించారు. ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో లంచ్ అవతారం ఎత్తిన అధికారులు గుబులు మొదలైంది. ధైర్య సాహసాలకు ప్రతీక స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ అని, దేశ రక్షణకు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఎంతో సాహసోపేతమైనవని ఎంఎస్పీ నాయకుడు డల్లా సురేష్ అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రగల్భాలు పలికే నేతలు ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ సేవాదళ్ బోధన్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఐరన్ల నవీన్, మల్లెపూల గంగాశేఖర్ ఆధ్వర్యంలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ 19వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎంఎస్పీ నాయకులు ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డల్లా సురేష్ మాట్లాడుతూ స్వర్గీయ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు. బ్యాంకులను జాతీయం, భూ సంస్కరణలు తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించారని చెప్పారు. దేశ భద్రత విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించి ధీరోదాత్తమైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఆమె తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఇందిరాను ఐరన్ లేడీగా పిలిచేవారని, ప్రతిపక్ష హోదాలో వాజ్పేయి ఇలాంటి నేతలు ఇందిరాగాంధీని భారత దుర్గాదేవిగా అభివర్ణించారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో పాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ శంకర్ నాయుడు, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శివరాం ప్రసాద్, ఇతర నాయకులు పోశెట్టి, రత్నాకర్, అల్లాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదే క్రమంలో ఈ దేశంలో ప్రతి పేదవాడికి కూడా ఒక పొదుపు సంస్థ ఉండాలి, ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా స్వావలంబన ఉండాలని ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను జాతీయం చేసిన గొప్ప మాతృమూర్తి, మరి ఈ దేశానికి అమ్మగా వెలుగొందినటువంటి తల్లి ఇందిరాగాంధీ గారని, ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందంటే మరి ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయాలని గుర్తు చేస్తూ, మరి ఇప్పటికి కూడా ఆమె పరిపాలన తీసుకున్న నిర్ణయాలు ఇలాంటి చెక్కు చెదరకుండా ఈ ప్రపంచం ముందు భారతదేశాన్ని గౌరవంగా తలెత్తుకునే విధంగా ఉన్నాయంటే మరి ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క తీసుకున్న నిర్ణయాలని. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతి.
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో సకాలంలో బిల్లులు జమ అయ్యేందుకు వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఏరుగట్ల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సన్నాహక ప్రక్రియ అమలు తీరుపై సమీక్షించారు. కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సందర్భంగా ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం మిల్లులకు తరలించారు, ఇంకా ఎన్ని లోడ్ల ధాన్యం కేంద్రానికి వస్తోంది, వరి కోతలు పూర్తయ్యాయా అని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్ఐఆర్ అమలు కోసం 2002-2025 ఓటరు జాబితాలను మ్యాపింగ్ చేసి రూపొందించిన వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మ్యాపింగ్లో తప్పిదాలు లేకుండా మరోమారు పోలింగ్ కేంద్రం వారీగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలని అన్నారు. భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. సాదా బైనామా అర్జీలను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లయ్య, స్థానిక అధికారులు ఉన్నారు. సాలురా మండల కేంద్రంలోని శ్రీ గంగాలక్ష్మి ఫర్టిలైజర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 25 లక్షల విలువైన ఫర్టిలైజర్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సాలురా మండల కేంద్రంలోని శ్రీ గంగా ఫర్టిలైజర్స్ గోదాంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో గోదాంలో ఉన్న సామాగ్రి పూర్తి స్థాయిలో కాలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా బాధితుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. ఈ ప్రమాదంలో సుమారు 20 నుంచి 25 లక్షల వరకు సామాగ్రి ఖాళీ బూడిదయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ అధికారులు వివరాలు సేకరించి పంచనామా నిర్వహించారు.
మండల మకర విలక్కు పూజా నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి 2 రోజుల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలైకి చేరుకోగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. పంబా నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. కేరళలోని శబరిమలలో 2 నెలల పాటు జరిగే మండల మకర విలక్కు యాత్ర సీజన్ గందరగోళంతో ప్రారంభమైంది. విపరీతమైన రద్దీ, కనీస సౌకర్యాల లేమి, అధికారుల వైఫల్యంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 2 రోజుల నుంచి భక్తుల రద్దీని నియంత్రించేందుకు దర్శన సమయాన్ని 2 గంటల పాటు పొడిగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90,000 మందికి మాత్రమే దర్శనం కల్పించాలని నిర్ణయించినప్పటికీ సోమవారం నుంచి రోజుకు 1,00,000కు పైగా భక్తులు వస్తుండడంతో ఏర్పాట్లు సరిపోలేదు. స్వామివారి దర్శనం కోసం భక్తులు 10 నుంచి 15 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. పవిత్రమైన 18 మెట్ల వద్ద భక్తుల ప్రవాహం గణనీయంగా మందగించడంతో సన్నిధానం నుంచి క్యూ లైన్లు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. త్రాగునీరు, ఆహారం అందక గంటల తరబడి నిల్చోవడంతో చిన్నారులు, వృద్ధులు క్యూ లైన్లలోనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ట్రావెల్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బందికి, పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జన సమూహాన్ని తాను ఎప్పుడూ చూడలేదని టీడీబీ అధ్యక్షుడు కె జయకుమార్ తెలిపారు. ఏర్పాట్లు సరిగా లేవని ట్రావెల్కోర్ దేవస్థానం బోర్డు నూతన అధ్యక్షుడు స్వయంగా అంగీకరించారు. త్రాగునీటి కేంద్రాలు, బయో టాయిలెట్లు, ఆహార సరఫరాలో లోపాలున్నాయని ఆయన తెలిపారు. రద్దీ నియంత్రణకు అవసరమైన కేంద్ర బలగాలైన ఎన్డీఆర్ఎఫ్, ఆర్ఏఎఫ్ అందుబాటులో లేకపోవడం, కేటాయించిన 18,000 మంది పోలీసులకు గాను కేవలం 3,500 మంది మాత్రమే విధుల్లో ఉండటంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే గత ఏడాది మాదిరిగా సంక్షోభం పునరావృతమవుతోందని, ఎంతో మంది భక్తులు యాత్రను మధ్యలోనే విరమించుకోవాల్సి వస్తోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేసి బంధుమిత్రులతో కలిసే వనభోజనాలు ఆరగిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలోని వాసవి కాలనీ, బాలాజీ కాలనీలో మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలకు వెళ్లారు. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు చేస్తే విశేష ఫలాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున లేదా కార్తీక మాసం అంతటా ఏదో ఒక రోజు ఈ ఉసిరి చెట్టుకు పూజ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ఈ మాసంలో ప్రత్యేక స్థానం ఉంది. ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు క్రింద పూజలు, ప్రదక్షిణలు చేసి తమ కోరికలను దైవానికి నివేదించుకుంటారు. పూజ అనంతరం ఉసిరి చెట్టు క్రిందనే బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు చేయటం ఈ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. ఇంటి వద్ద తయారు చేసిన రుచికరమైన వంటకాలను చెట్టు క్రింద కూర్చుని సంతోషంగా ఆరగిస్తారు. ఈ వనభోజనాలలో పులిహోర, పప్పు, సాంబారు, వడ, పాయసం వంటివి సర్వసాధారణంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలను ఆరగించి సంతోషంగా గడిపారు. చొక్కయాదే బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యులు, అర్చకులు సింహగిరి స్వామి తెలిపారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. భీమ్గల్ మండలంలోని చొక్కయ్య గుట్టపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సింహగిరి స్వామి మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు చొక్క సింహగిరి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు గ్రామాలయం నుండి గుట్టపైకి ఎదుర్కోలు, 22న ఉదయం ప్రాబోధిక, విశ్వక్సేన విధి, అభిషేకం, ఎదుర్కోలు, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మహాపూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, స్వామివారికి ఉంజల సేవ, స్వామి కీర్తనలు ఉంటాయి. 23న సత్యనారాయణ స్వామి వ్రతం, సహస్రనామపారాయణం, స్వామి ఉత్సవ మూర్తులను కొండపై నుండి గ్రామాలయానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. 3 రోజుల పాటు కొండపై నిర్వహించే ఉత్సవాలలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం
ఉంటుందని అన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించాలని దేవస్థాన కమిటీ సభ్యులు అర్చకులు కోరారు. 21/11/2025 రోజున ఉదయం గ్రామాలయం నుండి స్వామివారిని శ్రీ చొక్కయ్య గుట్టపైకి ఉదయం 9 గంటలకు మన భీమ్గల్ పట్టణంలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యజ్ఞాన్ని ప్రారంభించి 3 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సంతానం కొరకు భక్తులకు గరుడ ముద్దలను కూడా ప్రసాదంగా 3 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. మరియు రాత్రి వేళ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22/11/2025 నాడు ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు నిర్వహించడం జరుగుతుంది. 10:30 గంటలకు మనం అందరం భక్తులు ఎదురు చూస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తుల మధ్య స్వామివారి కళ్యాణాన్ని మనం జరిపించడం జరుగుతుంది. వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే యాంటీబయోటిక్ మందులు వాడాలని డాక్టర్ సహస్తా ఫిర్దోస్ తెలిపారు. అనవసరంగా యాంటీబయోటిక్ మందులు వాడకూడదని, తద్వారా అనేక దుష్పరిణామాలు కలుగుతాయని చెప్పారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సహిస్తా ఫిర్దోస్ మాట్లాడుతూ అనవసరంగా యాంటీబయోటిక్ మందులు వాడకూడదని, తద్వారా అనేక దుష్పరిణామాలు కలుగుతాయని అన్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు యాంటీబయోటిక్ మందులు వాడాలని అన్నారు. మండలంలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో 24వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కరిపి రవీందర్, MLHP ప్రమోదిత, సూపర్వైజర్ మాలింబి, ఫార్మాసిస్ట్ మోయేజ్ శివప్ప, స్టాఫ్ నర్స్ చంద్రమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ స్వప్న, యోగా స్వరూప, రాజ్యలక్ష్మి, భాగ్యమ్మ, సరస్వతి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు 18 నుంచి 22 నవంబర్ వరకు మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ లాగా జరుపుకుంటున్నాము. ఇది మెయిన్లీ సీజనల్ చేంజ్ వల్ల మనకు ఫీవర్స్ ఏమైనా వస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్లీ ఉంటుంది. కానీ మన వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుకుంటారు. ఫీవర్ వస్తుంది, జలుబు ఉంది అని అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడుకుంటారు. ఒక యాంటీబయాటిక్ వల్ల వైరస్ మాత్రం చనిపోదు. వైరల్ ఇన్ఫెక్షన్ మన ఇమ్యూనిటీ మంచిగా ఉంటే అదే పోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ని కరెక్ట్గా వాడండి. ఒకవేళ వాళ్ళు యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా ఫీవర్ తగ్గింది అని 2 days వాడి స్టాప్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది, మన లోపల ఆ యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ పెరిగి తర్వాత ఫ్యూచర్లో ఆ మెడిసిన్ మనకి నిజంగా ఉపయోగం ఉన్నప్పుడు హెల్ప్ చేయదు ఏమి. సో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వాడండి, కోర్స్ మొత్తం చేయండి. 2 days 1 day వాడి స్టాప్ చేయకండి. తెలంగాణ యూనివర్సిటీ అధికారులు హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ అక్రమార్కులకు అండగా ఉండటం విడ్డూరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ అన్నారు. అక్రమ నియామకాలను రద్దు చేయాలని, లేని ఎడల తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను పెంపొందించడంలో యూనివర్సిటీల పాత్ర ఎనలేనిదని అన్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. గత నెల 31వ తేదీన రాష్ట్ర హైకోర్టు వర్సిటీలో 2012 నోటిఫికేషన్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి అక్రమంగా నియామకమైన వారందరినీ తొలగించాలని స్పష్టమైన తీర్పిచ్చిందని ఆయన తెలిపారు. కానీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ యూనివర్సిటీ అధికారులు స్పందించి హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు అమలుకై విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ నెలలో నిజామాబాద్ నగరంలో నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర అఖిల భారత విద్యార్థి సమితి 4వ మహాసభలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. తిరిగి ఈ మహాసభలను 2026 జనవరి 28వ తేదీ నుంచి 3 రోజుల పాటు నగరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు రఘురాం, నిజామాబాద్ జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు సుబోధ్, నాయకులు కుషాల్, జిల్లా కోశాధికారి అనుష, జిల్లా సహాయ కార్యదర్శి కార్తిక్, జిల్లా నాయకులు కిషోర్, దినేష్,
రమేష్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక సమస్యలతో మిట్టాడుతున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పరిస్థితి కూడా అంటే వీటన్నిటిపైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన తరంలో దాంతో పాటు ఈ సమ్మెలు రాష్ట్రాలకు ధర్నాలు చేయడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. కాబట్టి ఈ ఆలస్యాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మహాసభలకు సంబంధించినటువంటి కొన్ని రోజులు వాయిదా వేసుకొని ఒక జనవరిలో 28, 29, 30 ఈ తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఇదే నిజామాబాద్ పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర సమితిగా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి విద్యావేత్తలు దాంతో పాటు విద్యా సంస్థల యాజమాన్యాలు అదేవిధంగా ఈ యొక్క విద్యాసమాఖ్యకు సంబంధించినటువంటి అందరూ కూడా కొంచెం సహకరించాల్సింది మీ అందరూ విజ్ఞప్తి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో ఘనంగా స్వర్గీయ భారత తొలి ప్రధాని జయంతి వేడుకలు. ఇందిరాగాంధీకి ఘన నివాళులు అర్పించిన ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.